అండ్ మై డే పేరెంట్స్, జేడబ్ల్యూ 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఎన్టీఏ అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2025 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది కాంపిటీషన్ మీకు 2024 కూడా ఒకసారి చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతే మీకు రావాల్సిన మార్క్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కూడా ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు మెంటర్షిప్ కావాలి, కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డిస్ప్లే పైన డీటెయిల్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్ ఒక్కసారి జాయిన్ అవుతే మీరు కాలేజ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జోస్ అండ్ సీసాప్ కావాలన్నా మెంటర్షిప్ తీసుకోవచ్చు. జోస్ అండ్ సీసాప్తో పాటు ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి గైడెన్స్ కావాలన్నా తీసుకోవచ్చు. సో ఇక్కడ జేడబ్ల్యూ 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ ఓవరాల్గా 598 ఎగ్జామ్ సెంటర్స్ 284 సిటీస్లలో అండ్ 15 కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా అరౌండ్ 13.78 lakh స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓవరాల్గా 13 lakh స్టూడెంట్స్ అప్రాక్స్గా అటెండ్ అవ్వడం జరిగింది. పేపర్ 1 పేపర్ 2 ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే ఓవరాల్గా అటెండెన్స్ పర్సంటేజ్ 94.5. అంటే ఇక్కడ మనకు పేపర్ 1 పేపర్ 2 కంబైన్డ్గా చూసుకుంటే 13 lakh స్టూడెంట్స్ అపియర్ అవ్వడం జరిగింది. మరి ఈ కౌంటు మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కాంపిటీషన్ పెరిగింది అనేది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే 2024 ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనకు 2024 జనవరి సెషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ 12.2 lakhs అయితే ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్ 11.7 lakhs. సో ఇక్కడ 11.7 lakh స్టూడెంట్స్ నుంచి 13 lakh స్టూడెంట్స్కి కౌంట్ ఇంక్రీజ్ అయింది. అంటే 1.3 lakh స్టూడెంట్స్ ఎక్కువగా ఎగ్జామ్ రాయడం జరిగింది. 1.3 lakh స్టూడెంట్స్ అంటే అట్లీస్ట్ మీరు ఇందులో 10,000 స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉంటారనుకున్నా కూడా మీకు మార్క్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ సేమ్ మార్క్స్కి ర్యాంక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ పర్సంటేజ్ బేస్ చేసుకొని. అండ్ ఇంకా ఏప్రిల్ అటెంప్ట్లో ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతారు. ఏప్రిల్ అటెంప్ట్లో ఇప్పుడు జనవరి సెషన్లో వచ్చిన మార్క్స్ కంటే కన్ఫామ్గా మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికే ట్రై చేయండి. లేదు అంటే ఇదే మార్క్స్తో ఉంటాం, లేదు ఇంతకంటే తక్కువ మార్క్స్లో ఉంటామంటే కనుక కాంపిటీషన్ తగ్గట్టుగా మీకు రావాల్సిన సీట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంపిటీషన్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.